జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పువైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి. గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. దేవతలే ధరించెదరురా, ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పువైతివే గోమాత. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత గోమాత. భూతేషు శక్తిరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాతు. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనందరం కూడా ప్రార్థిస్తూ ఈరోజు ఉదయం ధర్మధ్వజాన్ని రామధ్వజాన్ని ఆవిష్కరించుకుని సార్వభౌముడైనటువంటి శ్రీరామచంద్రుడు జగత్ప్రభువుగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించి మానవుడు ఎలా జీవించాలి, ఆ మానవులను ఎలా పాలించాలి అనేటటువంటి విధానాన్ని నారాయణుడు తానుగా దిగివచ్చి ఈ భూమి ప్రజలకు ప్రాక్టికల్గా మనందరికీ కూడా తాను చరించి చూపించి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చా. దశరథ మహారాజుకు 4 కుమారులు, 3 భార్యలు, అడవులకు పంపించాడు, సీతమ్మను వదిలిపెట్టాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు, పట్టాభిషేకం చేశాడు. ఈ కథను మాత్రమే వినిపించి థియేటర్లకు పదే పదే మనల్ని రప్పించుకుని మనల్ని ఏడ్చేటట్టుగా చేసి సెంటిమెంట్స్కి ఎమోషన్స్కి గురి చేశారే తప్ప అసలు రామాయణాన్ని ఈ జాతి ప్రజలకు అందనివ్వకుండా చాలా ద్రోహం జరిగింది మనకి. ఇది వాస్తవం. అందుకే మన పిల్లలు ఇప్పుడు రామాయణంలో రాముడు శంభూకుడిని వధించడం తప్పు కదా, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వదిలిపెట్టడం నేరం కదా, ఇదెక్కడ న్యాయం అంటూ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఒక దోహదం చేసేటట్టుగా ఎంతోమంది ఈ భూమి మీదకి పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, ఇన్ని రకాల బిరుదులు కలిగిన దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది అంటే అది ఒక్క నా భారతదేశం మాత్రమే. అదే నా భరత ఖండం, భరత వర్షం.
అటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఎలా పరిపాలించాడో, ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు, ఎలా పరిపాలించాడు అనే అనేక విషయాలు నా భారత జాతికే కాదు ప్రపంచానికి కూడా తెలియనీయకుండా చాలా ద్రోహం జరిగింది. ద్రోహాన్ని ద్రోహంగానే తీసుకుందామా? నిజాన్ని మనం పరిశీలించి పరిశోధించి ఆచరిద్దామా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇలాగే కొట్టుకుంటూ పోదామా? అసలు సత్యాన్ని గ్రహిద్దామా? చెప్పరే, ఎందుకు మౌనం వహించారు? సత్యం కావాలా లేదా? మళ్ళీ తిరిగి రామరాజ్య స్థాపన కావాలా లేదా? మనకి ఊరికే మేము రామరాజ్యం కావాలి అంటే మాకు ఓటు వేయండి అని అడుగుతారు. అప్పుడు ఏమిటి రామరాజ్యం? ఏం చేశాడు రాముడు? ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. పేరు వాడుకుంటాం, ఆయన పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటాం, ఆయన పేరు చెప్పుకుని ఇంకేమేమో చేస్తూ ఉంటాం. కానీ అసలు రాముడు ఏం చేశాడు, ఎలా పరిపాలించాడు, ఈ విషయాలు మనకి ఏమీ తెలియవు. మా మనవరాలు నన్ను అడిగింది, అమ్మమ్మ నేను అన్నీ ఒప్పుకుంటాను, రాముడు 16 లక్షణాలు కలగడం, ఆయన గుణాలన్నీ నేను ఒప్పుకుంటాను, ఎందుకో కానీ నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. నువ్వు ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా సీతాదేవిని అలా అనుమానించడం వదిలిపెట్టడం తప్పు కదా అని ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఒక్కొక్కళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం? వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పడం కోసమే రామరాజ్య స్థాపన న్యాస్ అనేటటువంటిది ప్రారంభింపబడి మళ్ళీ తిరిగి రామరాజ్యానికి అంకురార్పణ చేయడం కోసమే అయోధ్యలో మహానుభావులు శ్రీ దిలీప్ సింగి మహారాజ్ వారి యొక్క నేతృత్వంలో, గురుత్వంలో అసలు సత్యాన్ని ఇప్పటికైనా జాతికి కనుక మనం చెప్పకపోయినట్లయితే మనం చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. తెలిసిన వాళ్ళు చెప్పలేదనుకోండి, ఎవరిది అవుతుంది ద్రోహం? మేధావులది ద్రోహం అవుతుంది. భీష్ముడు అంటాడు, కర్ణుడు వచ్చినప్పుడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉంటే, నువ్వెవరివో నాకు తెలుసు, నిన్ను సూతపుత్ర నిన్ను అవమానిస్తూ ఉంటే నేను మౌనం వహించాను కదా. చూడు, వేదకాలం నాడు ఎప్పుడూ కూడా వర్ణాలు ఇలా కులభేదాలు లేవు. మాలాంటి మేధావులు ఖండించకపోవడం వల్ల, వినండి ఇది, మాలాంటి మేధావులు ఖండించకపోవడం వల్ల వచ్చిన పాపమే ఇది అన్నాడు ఆనాడు భీష్మాచార్యుడు కూడా. చూసారా? అదే ఇప్పుడు కూడా మనం అసత్యం జరుగుతున్నా, అధర్మం జరుగుతున్నా మనం ఖండించకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు రాసిపెట్టి వెళ్ళినటువంటి రామాయణాన్ని, అసలు వాల్మీకి రామాయణాన్ని మన బీరువాలో నుంచి తీసేసి వాళ్ళు రాసిన రామాయణాన్ని మన బీరువాలో కామ్గా పెట్టేస్తే పాపం మన పండితులందరికీ తెలియక ఆ రామాయణాన్ని ఇంకా చెప్తూ పోతూ ఉంటే ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమై నాస్తికులు, హేతువాదులు బయలుదేరి మన రామాయణాన్ని అన్యమతస్థులు బయలుదేరి ఈ విధంగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటే మనం తెలుసుకోకపోవడం వల్ల, ఖండించకపోవడం వల్ల అది ప్రబలిపోతున్నది. ఇది ఇలాగే ఉంచుదామా? ఇజాలతో కొట్టుకుందామా? నిజాన్ని చెబుదామా? ఇజాలతో కొట్టుకుందామా? హిందూయిజం, బుద్ధిజం, ఇస్లామిజం, క్రైస్తవిజం ఇలా ఇజాలతో కొట్టుకుందామా? నిజాన్ని తెలుసుకుందామా? నిజం గొప్పదా, ఇజం గొప్పదా? ఎక్కడైనా మన పురాణ ఇతిహాసాలు ఇజం ఉన్నదా? నిజమే ఉన్నది, సత్యమే ఉన్నది. మన ఇల్లు ఉన్నది, వరండా అంటాం ఒక దాంట్లో, కిచెన్ అంటాం, బెడ్రూమ్ అంటాం, మాస్టర్ బెడ్రూమ్ అంటాం, ప్యాంట్రీ అంటాం, బాత్రూమ్ అంటాం, ఎన్నో అంటాం. వాటన్నింటి మీద ఉన్నది ఒకటే స్లాబ్, ఒకటే టాప్, అదే లోక శ్రేయస్సు. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు అనుసరిస్తున్నప్పటికీ కూడా ధర్మం అనేది ఒక్కటే. అందుకని మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి చేరుదాం. మళ్ళీ అంటున్నాను, వినండి, మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి చేరుదాం. రాముడు ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ధర్మం. అంటే ధర్మం అంటే ఏమిటండి? ఎలా రుచి చూడాలా ధర్మాన్ని? ధర్మంచర సత్యం వద, వేదోక్తి. ఆ వేదంలో ఉన్న సత్యం వద అంటే ఏమిటి? సత్యాన్ని ఎలా ఆచరించాలో చెప్పడానికి ఇదిగో నేనే దిగి వస్తున్నా, నా జీవితం ద్వారా ప్రాక్టికల్గా మీకు నేను చూపిస్తాను అని తానుగా దిగి వచ్చి కరెక్ట్గా అదే సమయానికి అడుగు విజృంభిస్తున్నాడు రావణాసురుడు కూడా.
ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలని వస్తున్నాడు. లోక శ్రేయస్సు కోసం మీరు తపస్సు చేస్తూ ఉంటే ఓ మహర్షులారా, లోక కంటకం కోసం అతను తపస్సు చేస్తున్నాడు. రెండూ తపస్సులే. ఒకటి శ్రేయస్సు కోసం చేస్తున్న తపస్సు, ఒకటి విధ్వంసం కోసం చేస్తున్న తపస్సు. విధ్వంసం కోసం చేసే తపస్సు కావాలా మనకి? శ్రేయస్సు కోసం చేసే తపస్సు కావాలా? చెప్పండి. శ్రేయస్సు కోసం. ఇవాళ మనం చేసేది జాతి శ్రేయస్సు కోసం చేసే తపన ఇది. సత్యవాణి అమ్మగారు చెప్పినటువంటి అమృత వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ విన్నారు కదా. వాటినన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రయాణం చేద్దాం. శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. 500 సంవత్సరాల తరువాత మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యొక్క అదృష్టం ఏమంటే శ్రీరాముణ్ణి తిరిగి అయోధ్యలో కొలువై ఉండటం మనం అందరం కూడా చూడగలిగాము. అలాంటి అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఆ తరువాత శ్రీరామచంద్రుని యొక్క రాజ్యం ఎలా ఉండేది, శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం ఏమిటి, శ్రీరామచంద్రుడు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు, ఏ విధంగా ఆయన రాజ్యం చేశారు, అసలు ప్రపంచంలో రాజ్యము అనేటువంటి పదానికి ముందు ఏదైనా పదం ఉందంటే అది కేవలం ఒక్కటే ఒక్క పదం, రామరాజ్యం. ఇంకెవరిదైనా రాజ్యం అనేటువంటి పదానికి ముందు ఎవరి పేరైనా చెప్పండి చూద్దాం. ఎవరిది లేదు. ప్రపంచ చరిత్రలోనే రాజ్యం అనే పదానికి ముందు రామరాజ్యం మాత్రమే సూట్ అవుతుంది తప్పితే ఇంకొకటి సూట్ కాదు, ఇంకొకటి లేదు. కారణం ఏమంటే రాజ్యం అంటే రామరాజ్యం. మరి రామరాజ్యం అనడానికి ఏమి చేశారు రాముడు, శ్రీరామచంద్రుడు ఏ విధంగా రాజ్యం చేశాడు? నేను అనేక యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు విద్యార్థుల్ని అడుగుతూ ఉంటే శ్రీరామచంద్రుని రాజ్యము ఎక్కడ ఉంది? అందరూ చెప్పేది ఒక్కటే ఆన్సర్. ఆ ఆన్సర్ ఏంటంటే అయోధ్య. అయోధ్య అయోధ్య అయోధ్య. అయోధ్యలో శ్రీరామచంద్రుడు పరిపాలించాడు. కానీ నిజానికి అయోధ్య శ్రీరామచంద్రుని యొక్క రాజధాని నగరం అయోధ్య. మరి రాజ్యము భారతదేశమా, కోసల దేశమా, ఉత్తర భారతమా, పూర్తి భారతదేశమా, లేక ప్రపంచం, ఈనాటి ప్రపంచమంతానా అని మనం చూసినట్లయితే మనకి అద్భుతమైనటువంటి విషయాలు రామాయణంలో తార్కికంగా అనేక తార్కాణాలతో సహా కనిపిస్తాయి. శ్రీరామచంద్రుడు ఈ దేశం యొక్క కేవలము భారతదేశమే కాదు, ఈ ప్రపంచం యొక్క ఆత్మ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు లేకుండా ఉండటము ఈ ప్రపంచానికి ఆత్మ లేని శరీరం లాంటిది. కాబట్టి శ్రీరామచంద్రుని ఆధ్వర్యంలో ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం ప్రపంచంలో జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా శ్రీరామచంద్రుడు యువకుడుగా ఉన్నప్పుడు లేదా బాల్యావస్థలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆయన
విద్యాభ్యాసము పూర్తి చేసి ప్రపంచ పర్యటన చేసి నలుగురు అన్నదమ్ములు వశిష్ఠ మహర్షితో సహా ప్రపంచ పర్యటన చేసి తిరిగి అయోధ్యకు వచ్చారు. వచ్చిన తరువాత ఒక 6 నెలల తరువాత విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుని ఆస్థానానికి, దశరథుని యొక్క ఆస్థానానికి వచ్చారు. వచ్చి శ్రీరామచంద్రుణ్ణి నేను వెంటబెట్టుకు వెళ్ళాలి, శ్రీరామచంద్రుణ్ణి పిలవమని దశరథుడికి చెప్పారు. దశరథ మహారాజు శ్రీరామచంద్రుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. పిలిపించంగానే విశ్వామిత్ర మహర్షి ఒక మాట శ్రీరామచంద్రుణ్ణి అడిగారు. రామచంద్ర, నీ ముఖమంతా కళావిహీనంగా ఉన్నదేంటి? నీ దుస్తులన్నీ కూడాను రాజోచితమైనటువంటి దుస్తులు లేవేంటి? నువ్వేదో చింతామగ్నుడవై ఉన్నావు, ఏమిటి నీ చింతకి కారణము అని విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుణ్ణి అడిగాడు. పక్కనే ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దశరథుడు మహర్షి 6 నెలల క్రితం శ్రీరామచంద్రుడు ప్రపంచ పర్యటన చేసి వచ్చిన తర్వాత నుంచి ఇలాగే ఉంటున్నాడు, ఏ విషయంలోనూ ఉత్సాహం చూపించటం లేదు అని అడగంగానే విశ్వామిత్రుడు దశరథుడి వంక తిరిగి, నేను నిన్ను అడిగానా? నేను అడిగింది శ్రీరామచంద్రుడిని అడిగాను, నువ్వెందుకు సమాధానం చెప్తావు? శ్రీరామచంద్రుడిని సమాధానం చెప్పనియ్యి. మనం కూడా ఇళ్లలో అదే చేస్తూ ఉంటాము. పిల్లల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళని సమాధానం చెప్తూ ఉంటాము, వాళ్ళని చెప్పనివ్వం సమాధానం. అప్పుడు నిజంగా శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మహర్షి, నేను కొద్ది సంవత్సరాల తరువాత ఈ రాజ్యం మొత్తానికి కూడాను సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తాను, కానీ నాకన్నా ముందు ఎందరో మహానుభావులైనటువంటి నా పూర్వులు ఈ భూమిని పరిపాలించారు. అంతమంది పరిపాలించిన తర్వాత నేనేం చేయాలి అసలు? ఇంతమంది మహామహులు, రఘు మహారాజు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, అజమహారాజు, ఇలా ఎంతోమంది, మనువు దగ్గర నుంచి నా వరకు కూడా, మా తండ్రి గారి వరకు పరిపాలించిన తరువాత నేనేం చేయాలి? నాకు స్ఫురించడం లేదు. ఒకవేళ నేను కూడా పరిపాలిస్తాను, సమాజం సరిగ్గా లేకపోతే దాన్ని మార్గదర్శనం చేయటము రాజు యొక్క విధి, కాబట్టి నేను మార్గదర్శనం చేస్తాను. ఇప్పుడు సమాజం సరిగ్గా లేకపోతేనే కదా నేను మార్గదర్శనం చేయాలి. నేను చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమాజం ఇదే విధంగా మార్గదర్శనం చేయడానికి ఇంకొక రాజు కావాల్సి వస్తాడు. కాబట్టి నేను ఎందుకు రాజ్యం చేయాలి? ఈ ప్రజల కోసము నా జీవితాన్ని ఎందుకు నేను వృధా చేసుకోవాలి? నా జీవితం యొక్క పరమార్థం ఏమిటో దాన్ని నేను వెతుక్కుంటాను. కాబట్టి నాకు సరి అయినటువంటి బోధ చేయండి. నేను ఈ ప్రజల కోసం పని చేయాలా, లేదా నా శరీరానికి, నా జీవితానికి కావలసినటువంటి ఏదైతే అంతిమ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కోసం పని చేయాలా? అద్భుతమైనటువంటి ప్రశ్న. విశ్వామిత్రుడు చక్కగా సమాధానం చెప్తూ వశిష్ఠ మహర్షి వంక తిరిగి, మహర్షి, ఇదే ప్రశ్నని మనము బ్రహ్మదేవుడిని అడిగాము ఒకప్పుడు, ఆయన సమాధానం చెప్పారు, ఆ సమాధానం మీరు శ్రీరామచంద్రుడికి చెప్పండి. అడిగింది విశ్వామిత్రుడిని, కానీ ప్రోటోకాల్ అంటాం కదా మనం, అక్కడ ఆస్థానంలో తనతో సమానమైనటువంటి వ్యక్తి వశిష్ఠ మహర్షి ఉండగా తాను సమాధానం చెప్పడం భావ్యం కాదు. కాబట్టి వశిష్ఠ మహర్షికి ఆ ఉన్నత స్థానాన్ని ఇస్తూ విశ్వామిత్రుడు ఆ విధంగా బోధ చేయమంటాడు. ఆ మరునాటి నుంచి 3 రోజుల పాటు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా శ్లోకాల రూపంలో 3 రోజులు సమాధానం చెప్తారు. ఆ శ్లోకాల సంఖ్య ఎంతో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. 32,000 శ్లోకాలు. 3 రోజుల్లో 32,000 శ్లోకాలతో యోగ వాసిష్టము
అనే పేరుతో ఈరోజు మనకు దొరుకుతోంది. రా మా అని 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 అక్షరాలు కూడా అష్టాక్షరి పంచాక్షరి ఈ 2 మంత్రాలలోని మూల బీజాక్షరములు రెండింటినీ కలిపితే ఇది అవుతుంది. ఓం నమః శివాయ మా అన్న అక్షరం అందులోంచి తీసుకున్నారు. ఓం నమో నారాయణాయ అందులోంచి రా అన్న అక్షరాన్ని తీసుకున్నారు. అంటే ఒకసారి మీరు రామ అంటే అష్టాక్షరి పంచాక్షరి 2 చేసినట్టుతో సమానం అని అర్థం. రామ అని ఒకసారి అంటే. ఇక శ్రీ అంటే ఏమిటి? శ్రీ అన్న ఒక్క అక్షరమే లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం. శ్రీ అని ఒకసారి అంటే ఇది శ్రీ సూక్తంలో ఉంది, మీకు తెలిసిన విషయమే, నేను కొత్త విషయం ఏం చెప్పటం లేదు. శ్రీ అంటే ఏమిటండి? స్త్రీ అంటే స్త్రీయే. ఇక్కడ కూర్చున్నారు కదా అమ్మలందరూ, మీరందరూ స్త్రీ స్వరూపమే. స్త్రీ శ్రీ ఎట్లా? స్త్రీ అన్న అక్షరాన్ని విస్తరించండి. అందులో ఎన్ని హల్లులు ఉన్నాయి చూడండి. చెప్పండి అమ్మా, ఎన్ని హల్లులు ఉన్నాయి, ఎన్ని అచ్చులు ఉన్నాయి? పర్లే చెప్పండి. సకార తకార రకారము సా తా రా. సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. ఈ అన్నటువంటిది ఈ అహం ప్రపద్యే. ఈ అన్నటువంటి ఒక్క అక్షరమే అమ్మవారి యొక్క బీజాక్షరం. అంటే సత్వరజస్తమో గుణాతీతమైనటువంటి ఏ లక్ష్మీదేవి స్వరూపం అయితే ఉన్నదో ఆమెయే స్త్రీ అన్నటువంటిది భారతీయ కల్పన. దిస్ ఈజ్ ది ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్. ఉమెన్ WOMAN. MANకు ముందు WO అన్న 2 అక్షరాలు ఉంటేనే వాడు మనిషి. అంటే ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది. రాముడి యొక్క విజయానికి సీత కారణం. అంటే రాముడు అంటే సూర్యుడు అని అర్థం. రా RAW రా. ఈజిప్టులో రా అనే అక్షరాన్నే వాళ్ళు పూజ చేస్తారు. రా ఇప్పటికి కూడా. రా అంటే సూర్యుడు. సీత మీకు అందరికీ తెలుసు, ఆవిడ భూమిలో దొరికింది. భూమిలో దొరకటం ఏంటండి? భూమిలో అమ్మాయిలు దొరుకుతారా ఎక్కడన్నా? భూమిలో అంటే అయోనిజ అని చెప్పడం కోసం వాల్మీకి సాంకేతికంగా అంటే టెక్నికల్గా ప్రతీకాత్మకంగా భూమిలో పిల్ల దొరికిందని చెప్పాడు. అంటే సీతారామ కళ్యాణము అంటే భూమికి దివికి మధ్య జరిగినటువంటి కళ్యాణము అని అర్థం. దిస్ ఈజ్ ది సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రామాయణ. తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వీళ్ళ ముగ్గురిని కూడా మహాకవులు అంటారు, అందరికీ తెలుసు. వీళ్ళని కవిత్రయము అంటారు. అలాగే సంస్కృతంలో కూడా వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు ఈ ముగ్గురిని కవిత్రయం అంటారు. శేషేంద్ర శర్మ గారు షోడశి అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు షోడశి. మా మనవరాలి పేరు కూడా షోడశి అని పెట్టుకున్నా నేను. షోడశి. షోడశి అంటే ఏమిటి అంటే 16 కళలతో కూడుకున్నటువంటి పూర్ణిమ. ఎప్పటి పూర్ణిమ? శరదృతువులోని పూర్ణిమ షోడశి. ఇదే రామాయణం. ఎట్లాగండి అంటే వీళ్ళు ఏం చెప్పారంటే
అందరికంటే గొప్పవాడు వాల్మీకి. వాల్మీకిలోని శతాంశము వ్యాసుడు, వ్యాసుడులోని శతాంశము కాళిదాసు అన్నాడు షోడశ అన్న పుస్తకంలో శేషేంద్ర శర్మ గారు. రాముడు స్నానం చేస్తున్నాడండి. రాముడు స్నానం చేస్తున్నాడు. ఎక్కడ? పంచవటిలో స్నానం చేస్తుంటే ఆ పంచవటిలో గోదావరిలోంచి వాళ్ళంతా తుడుచుకొని బయటకు వచ్చాట. బయటకు వచ్చేసరికి జటాజూటం ఉంది కదా, మరి వనవాసం చేస్తున్నప్పుడు ఆ జటాజూటాన్ని పిండుకున్నట్ట. ఎవరు? రాముడు జటాజూటాన్ని పిండుకున్నాడు. పిండుకుంటే లోపల నుంచి నీళ్లు ఇలా కింద పడుతున్నాయిట. వాల్మీకి అంటాడండి, చూడండి, మరి రాముడు స్నానం చేస్తుంటే, రాముడంటే ఇందాక మల్లంపల్లి వారు చెప్పారు ఆయన చక్రవర్తి, మరి ఆయనకు బాడీ గార్డు ఉండక్కర్లేదా? అడవిలో కూడా ఒక బాడీ గార్డు ఉండాలి. ఆయన స్నానం చేసినా బాడీ గార్డు ఉండాలి, నిద్రపోతున్నా బాడీ గార్డు ఉండాల్సిందే. ఎవరు బాడీ గార్డు? లక్ష్మణుడు. ఎక్కడున్నాడో లక్ష్మణుడు? ఎదురుగ్గా ఇట్లా చేతులు కట్టుకొని ఒక బండ మీద కూర్చొని ఉన్నట్ట. ఈ సన్నివేశాన్ని వాల్మీకి ఏమని వర్ణించాడో చెప్పమంటారా? శివుడు కైలాసంలో కూర్చొని ఉంటే, ఆయన నెత్తి మీద నుంచి గంగ కిందకి పడుతూ ఉంటే, ఎదురుగ్గా నందీశ్వరుడు చేతులు కట్టుకొని కూర్చున్నాడా అన్నట్లున్నది అంటాడు. కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నాడు, నెత్తి మీద నుంచి నీళ్లు కింద పడుతున్నాయి, ఎదురుగ్గా నందీశ్వరుడు చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నాడు. రాముడు స్నానం చేసి జుట్టు పిండుకుంటుంటే, అందులోంచి గంగ కింద పడుతుంటే, ఎదురుగ్గా నందీశ్వరుడు చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నట్ట లక్ష్మణుడు. ఇలాంటివి ఒక 100 ఉదాహరణలు మీకు నేను రామాయణం నుంచి చూపించగలను. ఒకటి కాదు, 100 చూపించగలను. అందుకు ఇప్పుడు సమయం లేదు. దట్ ఈజ్ వాల్మీకి. దట్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ వాల్మీకి. ఉదాహరణ కోసం ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. ఇంకొక చిన్న సంఘటన. హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళి సీత అమ్మవారితో అంటాడు, మిమ్మల్ని తీసుకొని పోతానంటాడు. మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లే, సుందరాకాండలో మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను రండి అంటాడు. అక్కడ సంస్కృతంలో ఏమని రాసిందంటే పృష్ట అనే శబ్దం వాడాడు వాల్మీకి. పృష్ట అంటే వీపు. అమ్మ కాదు, అక్కడ ఏం పదం వాడాడంటే దేవి అన్న పదం వాడాడు. దేవి నీవు నా వీపుపై ఎక్కుము, నా భుజాలపై ఎక్కువ అనలేదు. కానీ నిజానికి వీపుపై, ఎవరిని మనం వీపు మీద తీసుకెళ్ళాం. ఎవరినైనా మోసుకొని పోవాలంటే ఎట్లా మోసుకొని పోతామండి? భుజాల మీదనే కదా మోసుకొని పోయేది. అక్కడ ఏమంటున్నాడు హనుమంతుడు? దేవి నీవు నా వీపుపై కూర్చో, నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్ళిపోతాను. ఈ వాక్యం చూడండి, రామాయణంలో ఉంది. రామాయణం జాగ్రత్తగా చదవాలండి, ఒక సినిమా కథలాగా చదవకూడదు. ఎందుకని వీపు మీద తీసుకెళ్తానంటున్నాడు? ఈ వీపు మీద ఏముందండి చెప్పండి? ఏముంది వీపు మీద? ఏమండి? వెన్నెముక ఉంది. ఆ వెన్నెముకలో ఏమున్నాయి? ఈడ, పింగళ, సుషుమన అనే 3 నాడులు ఉన్నాయి. ఈ సుషుమన అన్న నాడి కుండల్ని మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములను అధివసించి పైకి వెళ్ళి శబ్దస్పర్శ రూప రసగంధములతో కూడినటువంటి ఈ ముఖ యంత్రమును దాటి ఆజ్ఞాచక్రమును అధివసించి ఇక్కడ కుండల్ని అంటే ఇక్కడ సహస్రారాన్ని చేరుతుంది. ఓ దేవి నీవు, ఎవడంటున్నాడు ఈ మాట? వాయుపుత్రుడు అంటున్నాడు. వాయుపుత్రుడు అంటే ఎవరండి? కుండలిని యోగానికి మూలాధారం నుంచి పైకి వెళ్ళేటటువంటి ఒకనొక తత్వం వాయువు.
అర్థమైందా నేనేం చెప్పాను? రామాయణములో ఆద్యంతము కుండలిని యోగ సారాంశము ఉన్నది. సీత అంటే సీత కాదు, సీత అంటే ఆది పరాశక్తి. రాముడంటే రాముడు కాదు, రాముడు అంటే శ్రీ మహావిష్ణువు. సూర్యనారాయణుడు, మనకు ప్రత్యక్షంగా సూర్యనారాయణుడు ఉన్నాడు కాబట్టి సూర్యనారాయణుడు రాముడంటే. రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా హనుమంతుడు మన చక్రధారి చింతనయుండగా, ప్రకతోడుగా హనుమంతుడు మన చక్రధారి చింతనయుండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు. మృత్యు సోమకుని మును చంపిన మన పక్షమునుండగా, మృత్యు సోమకుని మును చంపిన ఆమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగొలిచిన వామనుండు మనవాడై ఉండగా, భూమి స్వర్గమును పొందుగొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. దశగ్రీవమును దడిల్చిన ఆ దశరథ రాముని దయమనకుండగా, దశగ్రీవమును దడిల్చిన ఆ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నరనమ్మియుండగా, రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నరనమ్మియుండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. పక్క తోడుగా హనుమంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు తక్కువేమి 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 మనకు, రాముండొక్కడుండు వరకు. మనం ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈ జన్మ తీసుకోవడం జరిగిందో కారణం తెలుసుకోవాలి. ఎందుకు ఈ జన్మ ఎత్తుతున్నాం తెలియాలి. అప్పుడు ఆ కార్యక్రమాలు చేసుకొని మిగిలిన పూర్వ జన్మ సంబంధించినవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ జన్మ ఉండదు. బాకీలు తీర్చేస్తే బాకీ ఉండదు కదా. ఎవరికైనా బాకీలు ఉంటాం, 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు, వాడి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఇక అయిపోతుంది. పూర్వజన్మలో మనం చేసినవి మిగులు ఉంటాయి. అందుకే ఈ జన్మలు. మిగులు లేనప్పుడు జన్మలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మళ్ళీ జన్మ లేకుండా చక్కగా మంచి సాంప్రదాయంతో, మంచి భావాలతో ప్రజల్ని ప్రేమిస్తూ, మనం ప్రేమిస్తూ, కుటుంబాన్ని ప్రేమిస్తూ, ప్రపంచాన్ని ప్రేమిస్తూ, అందరికీ శ్రేయస్సు కోరి మనం ఎప్పుడైతే ఉంటామో ఏ మానవుడు కూడా మళ్ళీ మళ్ళీ పుట్టడు. వాడు వచ్చిన పని అయిపోతుంది కదా, అదనమాట. ఇంకా విశేషంగా వివరంగా కూడా నేను ఒక రోజు కార్యక్రమం అమ్మవారు ఏర్పాటు చేస్తారు, నేను మీకు చెప్తాను. ఇక్కడ విశేషించి దివ్య విశ్వశక్తి పరివార్ అనేటువంటి కేంద్రాన్ని అమ్మ ఆధ్వర్యంలో
ఇక్కడ చేయబోతున్నాము. అది మీ అందరూ సంతోషించాల్సింది. అందరికీ శక్తి అనుభవం పొందడం. మీ శక్తి మీకు తెలియదు. అద్దంలో మొహం చూసుకుంటే మీ మొహం కనపడుతుంది. అంత స్పష్టంగా మీ శక్తి మీకు తెలియాలి. అది తప్పకుండా మేము వాటికి శిక్షణ ఇస్తాము. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక 10-15 నిమిషాలు ప్రాక్టీస్ పొద్దున పూట. దీన్ని సూర్యోపాసన, శక్తోపాసన అని కూడా అంటారు. మీతో తప్పకుండా ఇక్కడ అమ్మ ఏర్పాటు చేసినప్పుడు వచ్చి చేయించడం మీ అందరికీ జీవితంలో ధన్యము అనేటువంటి దాన్ని పొందే మహద్భాగ్యాన్ని మీరు పొందుతారు. శుభం తల్లి. భీషణో తేతు తీవ్రేణ తపసా ప్రత్యక్షీకృత్య వేధసం వవ్రిరే చ వరానిష్టాన్ అస్మాదాశ్రితవత్సలాత్ రావణో మానుషాధన్యైః అవధ్యత్వం తథా వృణోత్ నిద్రేవ త్వేచ్ఛయా నిద్రాం కుంభకర్ణో వృణీత చ విభీషణో విష్ణుభక్తిం వవ్రే సత్వగుణాన్వితః तेभ्येतान् वरान् दत्त्वा तत्रेवान्तर्धदे प्रभुः मन्दोदरीं मयसुतां परिणीय दशाननः तस्यामुत्पादयामास मेघनादाह्वयं सुतं दूषन् वैदिकं कर्म द्विजानर्दयत स्म सः आत्मजेन ततो युद्धे वासवं चाप्यपीडयत् आसीद्धशरथो नाम सूर्यवंशोत्तपार्थिवः भार्यास्तिस्रोऽपि लब्ध्वासौ तासु लेभेन सन्ततिं ततः सुमन्तवचनात् ऋष्यशृङ्गं स भूपतिः आनीय पुत्रकामेष्टिम् आरेभे स पुरोहितः अथाग्नेरुत्थितः कश्चित् गृहीत्वा पायसं चरुम् एतत् प्राशय पत्नीस्त्वम् इत्युक्त्वा दानृपायसः तद्गृहीत्वा तदैवासौ पत्नीः प्राशय उत्सुकः ताश्च तत्प्राशनादेव नृपाद्गर्भमधारयन् पूर्णे कालेऽथ कौसल्या सज्जनाम्बोजभास्करम् अजीजनद्रामचन्द्रं कैकेयी भरतं तथा ततो लक्ष्मणशत्रुघ्नौ सुमित्राजीजनत्सुतौ अकारयत् पिता तेषां जातकर्मादिकं द्विजैः ततः कदाचिदागत्य विश्वामित्रो महामुनिः ययाचे यज्ञरक्षार्थं रामं शक्तिधरोपमं वसिष्ठवचनाद्रामं लक्ष्मणेन समन्वितं कृच्छ्रेण नृपतिस्तस्य कौशिकस्य करे ददौ गच्छन् सहानुजो रामः कौशिकेन प्रचोदितः ताटकामवदीद्विमान् लोकपीडनतत्परां राघवस्तु ततोऽस्त्रेण क्षिप्त्वा मारीचमर्णवे सुबाहुप्रमुखान् हत्वा यज्ञं चापालयन्मुनेः कौशिकेन ततो रामो नीयमानः सहानुजः अहल्याशापनिर्मोक्षं कृत्वा सम्प्राप मैथिलं जनकेनार्चितो रामः कौशिकेन प्रचोदितः सीतानिमित्तमानीतं पपञ्चधनुरैश्वरम् ततो दशरथं दूतैः आनाय मिथिलाधिपः रामादिभ्यस्ततस्तेभ्यः सीताद्याः कन्यका ददौ. धन्यवादः. जय श्रीराम. जय శ్రీరామ్. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం దృష్టిని ఉంచుకొని రామరాజ్య స్థాపన ఇంతకుముందు వారు చెప్పారు. దానికి ఏ విధంగా మనం ఆయోజన చేస్తే దాన్ని సాధించగలుగుతాం, 1 ఇయర్లో కూడా మనం సాధించగలుగుతాం. కానీ దాన్ని చాలా కృషి చేయాలి. దానికి ఈరోజు రామరాజ్య స్థాపన జరగాలి అంటే నాకు ఒక్క విషయం మాత్రం తెలుస్తుంది. ఒక్క విషయం అయితే చెప్పగలుగుతా. చాలామంది మా ఇల్లు చూడడానికి రండి స్వామీజీ అంటారు. 2 అంతస్తులు 4 అంతస్తులు కజేరియా టైల్స్, మా ఇంట్లో 15 ఇంచెస్ 16 ఇంచెస్ టీవీ, మా ఇంట్లో ఐఫోన్ ఉంది స్వామీజీ అంటారు. మీ ఇంట్లో ఐఫోన్ ఉంటే నాకు అనవసరం.
కోట్ల డబ్బుంటే నాకు అనవసరం. మీ ఇంట్లో రామాయణం గురించి ఒక్క గ్రంథమైన ఉందా? భగవద్గీత గ్రంథం ఉందా? మరి 4 వేదాలు ఉన్నాయా? మరి దీనికి లక్షల ఖర్చా? ఒక ఫోన్ బ్యాలెన్స్ వేయాలంటే 300 రూపాయలు, 500 రూపాయలు ఎన్నో వేసుకుంటున్నాం మనం. మరి ఒక భగవద్గీత గ్రంథం రావాలంటే 200 రూపాయలు, 100 రూపాయలు పెడితే మన ఇంటికి వస్తుంది. రామాయణం, వాల్మీకి రామాయణం ఒక గ్రంథం కొనాలంటే 200 రూపాయలు పెడితే మన ఇంటికి వస్తుంది. మరి మన పిల్లలకు చదివిస్తున్నామా? చెప్పడం చాలామంది చెప్తారు. 1000 మాటల కంటే ఒక ఆచరణ చాలా గొప్పది. మనం ఎప్పుడైనా కలిసి భోజనం చేస్తున్నామా మన ఇంటి లోపల? ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి వారే యమునా తీరే, ఎవరిది వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. పిల్లలకు తాతయ్య యొక్క, నానమ్మ యొక్క, అమ్మమ్మ యొక్క ప్రేమలు అందడం లేదు. వాళ్ళు అల్లారి ముద్దుగా ఒడిలో కూర్చుండబెట్టుకొని మంచి నీతి కథలు చెప్పేది లేదు. పోనీ ఆఫీస్ నుంచి వచ్చారా, బిజినెస్ నుంచి వచ్చారా, ఉద్యోగం నుంచి వచ్చారా, తర్వాత ఏం చేస్తున్నారు? సోఫాలో ఇంతకుముందే ఒక కుటుంబంలోని సోఫాలో కూర్చున్న ఫోటో పెట్టారు. ఏంది? ఎవరికి వారే ఫోన్ చూస్తున్నారు ఇట్లా. తర్వాత ఎవరికి సమయం వచ్చినప్పుడు వాళ్ళు తిని డైనింగ్ టేబుల్ అక్కడ కూర్చోండి ఎవరిది వాళ్ళు తిని పడుకోవడం. ఇది కాదు. మనమందరం రామరాజ్య స్థాపన చెయ్యాలి అనంటే ఒక 10 నిమిషాలు మన ఇంటి లోపల ప్రార్థన జరుగుతుందా? మన ఇంటిలో మనం అందరం కూర్చొని ఒక భగవద్గీత యొక్క ఒక 5 శ్లోకాలు 10 శ్లోకాలు చదువుతున్నామా? మరి పిల్లలతో మన ధర్మం గురించి చర్చ చేస్తున్నామా? ఎప్పుడైతే మన ధర్మం గురించి మనం చర్చ చేస్తామో, సత్సంగం చేస్తామో అప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పటి వరకు సాధ్యం కాదు. చాలామంది రామరాజ్యం కావాలి కావాలి అని అంటారు. అది రావాలి అంటే మనం ఆచరించాలి. ఏమిటి ఆచరణ? రాముడు అడుగుతాడు కులగురు వశిష్ఠుల వారికి, ఈ ప్రపంచంలో ఏది గొప్పది గురుదేవా? సత్సంగత్యే నిత్సంగత్యం, నిత్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. జీవితానికి ముక్తి రావాలి అంటే సత్సంగం కావాలి రామా. వశిష్ఠుల వారు చెప్తారు చూడండి. అదే అర్జునుడు శ్రీకృష్ణుల వారికి అడుగుతారు, ఈ విశ్వంలో ఏది గొప్ప కార్యం అంటే జ్ఞాన యజ్ఞమే గొప్పది ఓ అర్జున. ఇప్పుడు జరిగింది, ఈ అమ్మగారు ఏర్పాటు చేసింది. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ, రుద్రాయ ఇదం నమః, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః స్వాహ, రుద్రాయ ఇదం నమః. హోమంలో నెయ్యి వేసి హోమం చేస్తే కాదు, ప్రపంచంలో 12 యజ్ఞాలు ఉన్నాయి, అందులో జ్ఞాన యజ్ఞం గొప్పది ఓ అర్జున అని శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞం ఇప్పటివరకు అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి పిల్లలకి చిన్నప్పుడు చాలా విపరీతమైన బ్రెయిన్ పవర్ ఉంటుంది. ఆ సమయంలో మనం వాళ్ళని ఛాలెంజ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అది నేను సాక్షాత్తు నా కూతుర్లో చూస్తున్నారు. ఇంట్లో ఆ పిల్లలు ఏది చదివినా కూడా ఒక మంచి మంత్రాలు చదివినట్టు ఉంటుంది. మ్యాథ్స్ చదివినా మంత్రాలు చదివినట్టు ఉంటుంది. సైన్స్ చదివినా మంత్రాలు చదివినట్టు ఉంటుంది. ఇంట్లో వైబ్రేషన్స్ అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది అన్నమాట. సో అందరూ ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టుకొని మనం ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల ఆ సంస్కృతి, లాంగ్వేజ్తో పాటు సంస్కృతిని కూడా మనం తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళ మాతృభాషలో చదివిన దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ఇంగ్లీష్లో చదివిన అన్ని దేశాలు అట్టడుగు పోతున్నాయి. జపాన్ తీసుకోండి, కొరియా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, స్పెయిన్ తీసుకోండి, ప్రతి చిన్న ఇంత చిన్న కొరియా, ఇంత చిన్న స్పెయిన్, ఇంత చిన్న జపాన్, వాళ్ళ భాషలో వాళ్ళు నేర్చుకుంటారు. మాస్టర్స్ అయినా పిహెచ్డీ అయినా కానీ వాళ్ళందరూ బాగా చదివినప్పుడు మనం ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి? ఇంగ్లీషే చదువుకోవాలి. ఇంగ్లీషు ఒక వాణిజ్యపరంగా
కమ్యూనికేషన్ కోసం చదువుకోవచ్చు. కానీ మన మాతృభాషలో చదివితేనే అంత సైన్స్ మ్యాథ్స్ మొత్తం మన సంస్కృత గ్రంథాల నుంచే పోయింది. ఎంటైర్ మ్యాథమెటిక్స్ మీరు ఇంజనీరింగ్లో కానీ పిహెచ్డీలో కానీ చదివే ఎంటైర్ మ్యాథమెటిక్స్ మన గ్రంథాల్లోంచి వెళ్ళింది. ఈ గ్రంథాలన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళు పరిశోధన చేసుకొని వాళ్ళు రాసుకుంటున్నారు ఈ ఫార్ములాస్ అన్ని మేము కనిపెట్టామని. మనం ఒరిజినల్ టెక్స్ట్ మనం చదువుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. రీసెర్చ్ అంతా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళే మనల్ని పాలిస్తున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళ బిజినెసెస్ ఇక్కడ పెట్టి మన డబ్బులన్నీ వాళ్ళు దోచుకొని పోతున్నారు. సో మన దేశం మళ్ళీ విశ్వగురువు కావాలనంటే మన మాతృభాషలో మనం పిల్లలకి చదువు చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళలో ఉత్త నాలెడ్జ్ సైన్స్ టెక్నాలజీ ఒకటే కాదు, విజ్డమ్ కూడా రావాలి. విజ్డమ్ లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండగలుగుతారా? ఈ రోజున భార్యాభర్తలు కలిసి ఉండగలుగుతున్నారా? ఎందుకు విడిపోతున్నారు? ఏ చదువుల వల్ల అయిపోతుంది ఇదంతాను? సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు వెస్ట్ మొత్తం వాళ్ళు ఇప్పుడు రిటర్న్ కాలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఎవరు కలిసి ఉండటానికి ఎవరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి విడిపోతాం. మన దేశం ఇంకా కొంచెం హోప్ ఉంది, 1% హోప్ ఉంది. ఆ 1%ని మళ్ళీ 100% చెయ్యాలనంటే ఇట్లాంటి పెద్దవాళ్ళు గురువు కావాలి మాకు. ఎవరో ఒకళ్ళు మమ్మల్ని ముందుండి నడిపించే గురువు కావాలని వెతుకుతూ మా అమ్మగారి దగ్గరికి గురుగారి దగ్గరికి వచ్చాను. మహనీయులారా, మన ఓరుగల్లు భద్రకాళీదేవి ఆశీర్వాదంతో, స్వయంభూదేవిని దివ్య వీక్షణాలతో, మన కులదైవం అంకమ్మ తల్లి గ్రామదేవత దీవెనలతో తిరిగి అచిరకాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించి తురుష్కులను నుండి విముక్తం చేయగలిగాము. ఈ మహాయజ్ఞానికి నాయకత్వం వహించినది ముసునూరి ప్రోలయ నాయకుల వారు. త్రిదళాధిపతిగా నా సహాయ సహకారాలు నేను అందించగలిగాను. మ్లేచ్చులను దేవగిరి వరకు తిరిగి కొట్టాము. అయితే ప్రోలయ నాయకుల వారి అకాల మరణమాన్ని కృంగదీసినది. అయినప్పటికీ ఇది విక్రమార్క సింహాసనం. ఇక్కడ వ్యక్తులకు ప్రాధాన్యత తక్కువ. మనమంతా ఈ రాష్ట్ర మహాయజ్ఞంలో సమిధలం. ఇప్పుడు మనం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినది. అది దుష్టుడైన జఫర్ ఖాన్ రూపంలో మన ముందు ఎదురుగా నిలబడ్డది. దీనికి ఏమి చేయాలో మీ అందరి ముందు సలహాలు సంప్రదింపులు కోరుతున్నాను. కొలను రుద్రదేవ మొదలు మీ అభిప్రాయం తెలుపగలరు. ప్రభు, కాకతీయ సామ్రాజ్యానికి కొనసాగింపుగా ఇందులో రణజామాచుల వారి ప్రేరణతో మనము కొనసాగించినటువంటి ధర్మయుద్ధం పరిసమాప్తమైంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే చాణక్య నీతిని అనుసరించి ఆ ఢిల్లీ సుల్తాన్కు పరమశత్రువు అయినటువంటి జఫర్ ఖాన్ను మనం రక్షించాం. కాకపోతే ప్రాదేశిక మతముల నిజ స్వరూపాన్ని మనం గుర్తించలేకపోయాం. ఎందుకంటే ఆ జఫర్ ఖాన్ అల్లావుద్దీన్ హసన్ గంగు అనే పేరుతో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించి గోల్కొండ రాజధానిగా ససైన్యంగా మన ఏకశిలా నగరంపై దండయాత్రను ప్రారంభించాడు. పాముకు పాలు పోసి పెంచినట్లయింది. కృతజ్ఞుడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన ఈ సామ్రాజ్య సంరక్షణకై మనమందరం కూడా ఏకీకృతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.